హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాలేజ్ టైంలో కర్రీ అంటే చిరాకు అసలు. నాకు అమ్మతోని చాలా గొడవ పడిపోయేదాన్ని, ఎందుకు వండవు ఈ కర్రీ అసలు అని చెప్పి. బట్ ఇప్పుడే నేను ఇష్టంగా వండుకొని తింటున్నాను. బాగుంటుంది కర్రీ, ట్రై చేయాల్సిందే మనం. ఏం లేదు, ప్రాసెస్ అయితే కూడా ఈజీనే, హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుంది. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం కాదు. వీడియోలో చూపించాను కదా, ఆనియన్, మిర్చి, టొమాటో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎన్ని రోజులను అయితే ముందే మనం నానబెట్టుకోవాలి, ఎందుకంటే ఒక్క 5 మినిట్స్ నానబెడితే అందులో ఉన్న ఇసుక ఏమన్నా ఉంటే పోతుంది అనమాట. అందుకు, లేకపోతే అది కర్రీలో తగిలినప్పుడు కొంచెం మనకి ఇసుక అలా తగులుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేంటంటే ఎగ్ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఎండు రొయ్యల్ని మనం ఫ్రై చేసుకోవాలి, వాటిని అందులోనే ఉంచేసేయాలి. మనం ఎండు చేపలను అయితే తీసేస్తాము, బట్ ఎండు రొయ్యలు తీయక్కర్లేదు. అందులోనే మనం ఆనియన్, మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. అవి గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత వంకాయను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి మనం. ఇక్కడ నేను వంకాయను ఆయిల్లోనే ఫ్రై చేస్తాను, అంటే తర్వాత నెక్స్ట్ మనం ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు అనమాట. అలా అయితే కర్రీ టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టొమాటో కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఉప్పు, కారం వేసుకొని మనం కొద్దిసేపు అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అవి కూడా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడ ఎగ్స్ ఎందుకు వేస్తున్నాను అంటే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి. ఎగ్ ఉంటే కర్రీ అది మీ ఇష్టం. ఓన్లీ వంకాయ ఎండ్రాయిల్ కర్రీ అయినా సరే చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఎగ్ కూడా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొంచెమే వాటర్ వేసాను, చూసారా, అసలు ఎక్కువ వాటర్ వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ వంకాయ నేను ఆయిల్లో ఫ్రై చేశాను కదా, పెద్దగా మనకి ఇక్కడ వాటర్ ఏమి యూజ్ ఉండదు. అవి కూడా వేసుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ ఈసారి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఇంట్లో. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.